వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి వంటకాలు. నేను మీ విజయ. ఈరోజు పిల్లలకు టిఫిన్ త్వరగా రెడీ చేయటం ఎలా అనేది చూపించబోతున్నానండి. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు మదర్స్కి ఎక్కువ వర్క్ అయిపోతుందన్నమాట. పిల్లల్ని టిఫిన్ పెట్టి పంపించాలన్నా, వాళ్ళకి లంచ్ రెడీ చేయాలన్నా చాలా కష్టంగా అవుతుంది మదర్స్కి. సో నేను వారి కోసం చేసి చూపిస్తూ ఉన్నాను. ఒకే టైంలో టిఫిన్ ఇంకా లంచ్ కూడా మనం పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఒక ప్లేట్ తీసుకుని మనం ఆయిల్ రాసి, లేదంటే నెయ్యి ఉన్నట్లయితే నెయ్యి కూడా రాసుకోవచ్చండి. నెయ్యి అప్లై చేసి ప్లేట్కి ఇలా జాలి గిన్నె, ఏదన్నా హోల్స్ ఉన్నటువంటి గిన్నె తీసుకుని, మీకు రైస్ కుక్కర్ ఉన్నట్లయితే రైస్ ఒక పొంగు వచ్చి ఆగిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ జాలి గిన్నెని మనం ఆ రైస్ కుక్కర్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనము నూనె రాసినటువంటి ప్లేట్లో మనము టిఫిన్ చేయడానికి ఇడ్లీ పిండి మీకు రెడీగా ఉన్నట్లయితే ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నట్లుగా ఇడ్లీ పిండి ప్లేట్లోకి వేసుకోవాలి. సరిపోయేంత వరకు చక్కగా వేసుకుని ప్లేట్ మొత్తం అయ్యే విధంగా గరిటెతోటి ఈ విధంగా నెమ్మదిగా చేసుకోండి. ప్లేట్ మొత్తం ఒకే విధంగా వచ్చేటట్లుగా చూసుకోవాలి. మీరు ఈ విధంగా చేసినట్లయితే ఒక్క నిమిషంలోనే టిఫిన్ రెడీ అయిపోతుందండి నిజంగా. ఎందుకంటే ఇలా ట్రై చేసి చూడండి. రైస్ కుక్కర్ ఉన్న వాళ్ళకు ఈజీగా అయిపోతుంది. కుక్కర్లో రైస్ రెడీ అవుతూ ఉంటుంది. అదేవిధంగా నేను చూపించినట్లు చేసినట్లయితే టిఫిన్ కూడా చాలా త్వరగా రెడీ అయిపోతుంది అనమాట. ఇలా జాలి గిన్నె పెట్టిన తర్వాత దాని మీద మనం ఇలా పెట్టుకుని మనం పైన మూత పెట్టినట్లయితే ఒక్క నిమిషంలోనే మనకు టిఫిన్ రెడీ అయిపోతుంది పిల్లలకి. మూత చక్కగా ఉందా లేదా అనేది చూసుకోండి. ఆవిరిపోకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకు ఒక్క నిమిషంలోనే టిఫిన్ రెడీ అయిపోతుంది. ఇంతే, అయిపోయింది. ఇడ్లీ రెడీ అయిపోయిందండి మనకి. ఈ ప్లేట్లో చక్కగా కుక్ అయిందనమాట. చూస్తున్నారుగా, చేతికి కూడా అంటుకోవట్లేదు. ఇలా రెడీ అయిన తర్వాత మనం ప్లేట్ వెంటనే బయటికి తీయకూడదండి. ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు రైస్ కుక్కర్లోనే ఇలా ఆన్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఒక అర నిమిషం వరకు అలా ఉండనిచ్చి మనం తీసేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, పిల్లల్ని టిఫిన్ చేపించడానికి తల్లి చాలా మదర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మీరు నేను చూపించిన విధంగా మీ పిల్లలకు ఏమన్నా బొమ్మలు ఇష్టం ఉన్నట్లయితే వాళ్ళకి ఏది ఇష్టం అది తెలుసుకుని నేను చూపిస్తున్న విధంగా మీ పిల్లలకు రెడీ చేసి ఇవ్వండి. చాలా త్వరగా ఇష్టంగా టిఫిన్ చేసేస్తారు, మిమ్మల్ని ఏమాత్రం విసిగించకుండా. నేనైతే ఒక చిన్న బొమ్మ వేసి చూపిస్తూ ఉన్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకు ఏ యొక్క బొమ్మలైతే ఇష్టం ఉంటాయో అవి ఇలా ఈ విధంగా వేసి ఇచ్చినట్లయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనము రెడీ చేసిన తర్వాత వాళ్ళకు ఈ టిఫిన్కి కాంబినేషన్ మీ దగ్గర జామ్ ఉన్నట్లయితే ఫ్రూట్ జామ్ కూడా పిల్లలకి ఇవ్వచ్చు. లేదా చట్నీ తినే వాళ్ళైతే మనం చట్నీ ప్రిపేర్ చేస్తాం కదా టిఫిన్కి, సో చట్నీతో కూడా పిల్లలకి ఇవ్వచ్చండి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది మనకి. అంతే ఫ్రెండ్స్, మనకెంతో ఈజీగా త్వరగా టిఫిన్ రెడీ చేసి పిల్లలకి ఇచ్చేసేయచ్చు అన్నమాట. మదర్స్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఒకే టైంలో పిల్లలకి ఈ విధంగా రెడీ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా పిల్లలు ఇష్టంగా తినే విధంగా టిఫిన్ వారికి రెడీ అయిపోయింది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయాలని కోరుకుంటున్నాను.